డేస్ బ్యాక్ స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ చేసి షార్ట్ వీడియో చేశాను. మా ఫ్రెండ్ ఫుల్ వీడియో పెట్టు పద్మ అని చెప్పింది. నేను మరలా స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ చేసి మరలా వీడియో తీశాను. ఈ విధంగా మందంగా ఉన్న గిన్నె నోట్ తీసుకున్నాను. ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 10 to 20 మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. మనం ఏ కొలతతో అయితే షుగర్ తీసుకుంటున్నామో అదే కొలతతో మనం మైదా పిండిని కూడా తీసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మిక్సీ జార్ లో వేసి పౌడర్ అయితే మెత్తగా చేసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ ని స్పూన్ తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కువ గిన్నెలు అవసరం లేకుండా, ఓవెన్ అవసరం లేకుండా అన్ని మిక్సీ జార్ లోనే మిక్స్ చేసుకుని నేను కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. షుగర్ పౌడర్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఎగ్స్ ని బ్రేక్ చేసి ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. మిక్సీ జార్ లో అయితే వేసేసాను. ఇంట్లో ఓవెన్ ఉన్నా కూడా నేను ఎక్కువ ఇలా ఈజీగా చేయడానికే ఇష్టపడుతూ ఉంటాను. ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకుని మనం షుగర్ పౌడర్ లో వేసాం కదా, అలాగే నెయ్యిని కూడా ఒక 2 స్పూన్స్ యూస్ చేసుకోవచ్చు. కొంతమంది హాఫ్ గ్లాస్ అయితే వేసేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు. అందుకని ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కనుక అవైలబుల్ గా లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వేరుశనగ నూనె, నువ్వుల నూనె యూస్ చేయకూడదు. ఇలా మిక్సీ పట్టించిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తో మైదా తీసుకుంటున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. కూడా పక్కా కొలతలతో చేస్తున్నాను. చూసారా, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను. పావు స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. మన దగ్గర వెనీలా ఎసెన్స్ అవైలబుల్ గా లేకపోతే ఇలాచీ కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలు ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మనకి ఇంకా మిశ్రమం అనేది ఇంకా టైట్ గా ఉంది అనిపిస్తే గనక ఇంకో 2 స్పూన్స్ పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. బౌల్లో అయితే మనం కేక్ ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. దానికి ముందుగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా మైదా కోట్ చేసుకొని అందులో నేను ముందుగానే మిక్సీ జార్ పట్టించిన ఈ మిశ్రమం అంతా కూడా బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత బౌల్ అంతా కూడా ఇలా ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ అవి రాకుండా ఉండడానికి, అలాగే కేక్ కూడా చక్కగా బేక్ అవడానికి మనకి హెల్ప్ అవుతుంది. అలాగే మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఈ గిన్నెలోకి అయితే ఈ బౌల్ ని పెట్టేసుకుని ఇలా మూతతో కవర్ చేయాలి. మనకి కరెక్ట్ గా కేక్ బేక్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది. సిమ్ లో గానీ మీడియం లో పెట్టుకుని మాత్రమే మనం బేక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కేక్ రెడీ అయిందో లేదో చాక్ తో గానీ స్పూన్ తో గానీ ఇలా చెక్ చేసుకుంటే స్పూన్ కి ఏ విధమైన పిండి అంటుకోకపోతే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, నా కేక్ అయితే స్పాంజ్ కేక్ లా వచ్చింది. ఇది మీ ముందు ఇప్పుడు కట్ చేయబోట్లేదు, ఎందుకంటే ఇది మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ చేత్తో కట్ చేద్దామని ఉంచేసాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా?